స్టార్ట్ చేద్దాం అనుకున్నా వ్లాగ్, ఎక్కడో అవుతుంది. ఫస్ట్ వ్లాగ్ బైక్ మీద స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇదేమో బస్సులో అవుతుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నా అంటే హైదరాబాద్ టు ఢిల్లీ పోతున్నా. అది కూడా బస్సులో నాన్ స్టాప్ బస్. ఇవాళ ఎక్కితే రేపు కాకుండా ఎల్లుండి 11కి దింపుతుందంట. చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. నేను కూడా ఎప్పుడు ఎంత చేయలేదు, ఇంత లాంగ్ బస్సులో వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. నాతో పాటు మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. హోప్ ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం తప్పులు ఉంటాయి, దేవుని కాదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే. ఇంతకీ బస్ చూపించలేదు కదా, చూపిస్తాను. ఇది ఓల్వో డబల్ యాక్సిల్ సంథింగ్ ఏమో మోడల్ ఉంది, చూద్దాం. పర్లే, లగ్జరీగా ఉంది బస్ అయితే. అవును, ఎంత ఛార్జ్ చేశాడో చెప్పలేదు కదా. పర్ హెడ్ 2700 ఏమో ఉంది, ఇంక్లూడింగ్ ఛార్జెస్, జిఎస్టీ ఇవన్నీ కలిపి 3100 సంథింగ్ చేంజ్ ఏమో పడ్డది పర్సన్ పర్ హెడ్. నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం, అభిరామ్ అని. ఇద్దరం కలిసి వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. బస్ చూపించలేదు కదా, బస్ చూపిస్తా. అండి ఇది మా క్యాబిన్. ఇది అవుట్ సైడ్ విండో వ్యూ, కాకపోతే ఏం కనిపించట్లే. నైట్ 10:30 కాపిండు డిన్నర్కి. ఇదేదో మొత్తం పంజాబీ దాబాలు ఎక్కువ ఉంది, అసలు ఏం అర్థం కావట్లే. అందులో ఏం మెనూ కార్డు కూడా అసలు. మొత్తానికైతే ఏం చెప్పినాడు రా, పాలక్ పన్నీరా? పాలక్ పన్నీరు రోటీయా? పాలక్ పన్నీర్ రోటీ చెప్పినాం, మరి అది ఎట్లుంటుందో తెలియదు. కానీ దాబా మాత్రం బాగానే ఉంది. మొత్తం నలక మంచాలు ఉన్నాయి, మొత్తం అన్నీ. ఏరా నలక మంచాలేనా? ఏం మంచాలు ఇవి? అయ్యే మంచాలుగా మొత్తం. ఇక దానికైతే మంచాలలో కూర్చుంటాం. పాలక్ పన్నీర్ అంట ఇది. ఇది ఎట్టుందో ఏమో మరి చూడాలి. ఇది అరే రొట్టెలు కావురా, ఈ పులకాలు కారా? మరి వాడు రోటీ అంటే డేరా దాన్ని పట్టుకొని. తిన్న తర్వాత చెప్తా ఫ్రెండ్స్ ఎట్లుందో, మనకు కూడా తెలియదు. పచ్చి పన్నీర్ వేసిండు డైరెక్ట్, ఏమో వండిండు. మొత్తానికైతే తినలేం మనం. ఇంకా సమ్ బెటర్. అంతేనా, మన సౌత్ ఫుడ్డే. ఫస్ట్ టైం ఈ నార్త్ ఫుడ్లు తిన్నాం. ఈ 3 రోజులు ఎట్ట బతకాలన్నాయో. అర్థం కాలేదు. ఆ పన్నీర్ మొత్తం పచ్చిగా ఉంది. దాంట్లో పాలక్ బాజీ వేసి పన్నీర్ వేసి అటు ఇటు తిప్పి చేసిండు అంతే. తినాలిగా, తప్పదుగా, బతకాలిగా. ఏమంటావురా? ఏదో ఒకటి తినాలి. ఇది 4 రోజులు చూడాలి. ఇక అభి ఎట్లుందిరా దాబా? తింటామా మనం? తింటామా 3 రోజులు? నెక్స్ట్ 3 రోజులు పన్నీర్ కర్రీ బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. వీడు బాగా తిన్నాడు, మంచిగా ఎంజాయ్ చేసిండు. వీడైతే కర్రీ మొత్తం మంచిగా ఎంజాయ్ చేసిండు. ఆఫర్ అదురు అది ఎందుకురా అంత. అవి రోటీలు ఉన్నాయి, 5 స్టార్ హోటల్లో కూడా దొరకవు అట్టున్నాయి. ఏమంటావురా? ఏం చేస్తాం, ఫ్యూచర్ కనిపిస్తుంది నెక్స్ట్ 3 రోజులు. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎంపీ మధ్యప్రదేశ్. భూపాల్కి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఏదో రెస్టారెంట్లో ఆపిండు, కొంచెం ఫ్రెష్ అయ్యాము, మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవేమీ కాలేదు, చూద్దాం. ఆపుతా అన్నాడు ముందు మా పైలట్ సాబ్, ఎక్కడ ఆపుతాడో తెలియదు.
నుంచి తెచ్చుకున్నాం. అవి ఉన్నాయి కాబట్టి బతికినాం, లేకపోతే ఆకలి చచ్చేటోళ్ళం. ఏం చేద్దాం, వాడు భూపాలు ఆపుతా అంటాడు తీసుకోవాలి. ఇంకా ఈ నుంచి భూపాలు ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది. మొత్తం ఎక్కడ ఆపుతాడు, ఆ దాబాలు ఎట్లుంటాయో ఏందో. ఇప్పుడే మనం మధ్యప్రదేశ్కి అయిన హెడ్ క్వార్టర్స్ భూపాల్ దాటేసి భూపాల్ బైపాస్ ఎక్కుతున్నాము. ఇక్కడ నుంచి ఇండోరీ నుంచి ఢిల్లీ. ఇండోరీ నుంచి ఢిల్లీ చాలా లాంగ్ అవుతుంది. కాకపోతే ఈయన ఇండోరీ నుంచే తీసుకొని పోతుండు ఢిల్లీకి. చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఇంకా 183 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఇండోరీ. ఇంకా ఎంతసేపట్లో తీసుకెళ్తాడో చూద్దాం. దగ్గర ఒక నైట్లోనే 800 కిలోమీటర్స్ కవర్ చేసిండు మనోడు. పర్లే, బాగానే తోలుతాడు. కానీ ఇప్పటి వరకు అయితే బ్రేక్ఫాస్ట్కి ఎక్కడ ఆగలేదు ఫ్రెండ్స్, ఆపలేదు కూడా. అంటే పోతాడు కొట్టుకొని పోతూనే ఉండు. భూపాల్లో ఆపుతా అన్నాడు, భూపాల్లో ఏం ఆపలేదు. చూసాము ఆపుతాడేమో అని చెప్పి. నాకు తెలిసి ఇంకా డైరెక్ట్ లంచ్కి ఆపుతాడేమో. ఇక ఆల్రెడీ 10:30 అవుతుంది టైం. ఇప్పుడు ఇంకా 12కి అట్లా లంచ్కి ఆపుతాడేమో నాకు తెలిసి. మేబీ చూద్దాం. ఇండోరీకి వచ్చేసిన తర్వాతకి మళ్ళీ ఒకసారి వ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ప్రజెంట్ మనం ఇండియాలో మిడిల్లో ఉన్నాం కరెక్ట్గా. అటు పైకి అయితే ఎంతైతే కిలోమీటర్స్ ఉంటాయో కిందకు కూడా అంతే కిలోమీటర్స్ ఉంటాయి. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మిడిల్. ఇప్పుడే మేము కూడా మ్యాప్ చెక్ చేసినాం. ఎగ్జాక్ట్గా పైనకి ఎంత కిలోమీటర్స్, కిందకి అంతే కిలోమీటర్స్.
ఇలాంటి ఇంకెన్నెన్నో ట్రిప్స్ వేద్దాం మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే. బ్రేక్ఫాస్ట్ కాఫీ ఫ్రెండ్స్, కానీ ఏం లేవు తినడానికి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్. రే ఏం తీసుకుంటున్నావురా? సమోసానా? ఏం సమోసాలో ఏందో వీడు పొద్దునే టిఫిన్లు పెడతాడు. టిఫిన్లలో ఈ పకోడాలు ఏందో, ఇదేందో దోహా అంట, ఇదేదో జిలేబీ. స్వీట్ షాప్కి పట్టుకొచ్చిండారా పొద్దున్నే? అదే ఫ్రెండ్స్ మేము వచ్చిన బస్ హంస ట్రావెల్. సమోసా చూపి, ఇది సమోసా. ఇది మా బతుకులు. ఇగో ఏం చేస్తాం. ఎక్కడ తిన్నాడో తిని నేనాడ తిన్నారా పడేసిన మొత్తం. నేనాడ తిన్నారా మొత్తం పడేసిన. తీయ తగులుతున్నారా? ఇదేమో కారం కారం తగులుతుంది, ఇదేమో తీయ తగులుతుంది. వాడు సమోసా లోపల సోంపులేసిండేరా? సోంపు వేసిండు కరెక్టే. నేను ఫస్ట్ టైం తింటున్నది. దాంట్లో ఇంకేమో వేసిండ్రా సోంపు కాకుండా? అది నా బక్కి. ఆ సోంపు ఎంత లావులా ఉందో. ఏందిరా ఇదంతా? ఏందిరా ఎర్రా తినేది దీన్ని? మనుషులు కాదు బయట తినేది అది. అరే గ్యాస్ పట్టుకొచ్చుకుని అయిపోయారు, వండుకొని తినేటోళ్ళం. ఆమ్లెట్ వేసుకొని తిన్న బతుకుతాను ఈ 4 రోజులు. ఏందిరా ఇది? పడత్తిగా నా వల్ల కాదు. కట్ చేస్తే ఇండియాలో వచ్చింది. ఇక్కడ కనెక్టింగ్ బస్ అంట, డైరెక్ట్ బస్ కాదంట. ఇప్పుడు 6:30కి వస్తుంది. 6:30 వరకు ఇన్నే వెయిట్ చేయాలి. ఇండియాలో లేవట్లే. ఈ వ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. ఇంకో వ్లాగ్ రేపు స్టార్ట్ చేస్తా. 6:30కి స్టార్ట్ చేస్తా ఇంకో బస్ ఎక్కినప్పుడు. అప్పటి వరకు స్టే ట్యూన్. ఏరా రే నేను చెప్తావా? వెయిట్ చేయి. ఏం చెప్తావులే కానీ వెయిట్ చేయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. రేపు కలుద్దాం.